ఒసేయ్, మన వెనకాల పడే అబ్బాయిలు హీరోల్లా ఉంటారు. అలాంటి వాళ్ళని వదిలేసి ఇలా పరిచయం లేని వాళ్ళతో డేట్లకు వెళ్ళడం ఏంటో. ఎంతమంది అమ్మాయిలు వెనకాల పడ్డావరా? ఒక్కరితైనా మనల్ని దేకిందా? అదే డేటింగ్ యాప్ వేసుకుని 20 నిమిషాలు అయిపోయాడా. దెబ్బకు మ్యాచ్ వచ్చింది. ఇప్పుడు మ్యాచ్ రోజు కలుద్దాం ఉంది. అయినా నా గతాన్ని మర్చిపోవాలంటే నాకు ఒక మిస్టర్ పర్ఫెక్ట్ని వెతుక్కోవాలని నువ్వు చెప్పావు కాబట్టి వచ్చాను. బిందు బ్రేకప్ చెప్పినంత మాత్రం నీ భార్గవ వేయడం తక్కువైపోడు మావా. నేను గెలిచే వరకు ప్రతి పిచ్చి మీద పిచ్చి పిచ్చిగా పోరాడుతూనే ఉంటా. నాకు సెట్ అయి పిల్ల దొరికేంత వరకు గెలుపుతూనే ఉంటా. తప్ప మావా? అయినా తెలియని వాళ్ళతో డేట్కి వెళ్తే కొత్తగా తెలుస్తుందని ఎదవ సోదంతా చెప్పావు. తెలిసిన అమ్మాయి మన గురించి తెలిసి కూడా డేట్కి ఎందుకు వస్తుందిరా? ఆ అమ్మాయి దగ్గర మన లైఫ్ హైలైట్స్ అన్నీ ఉంటాయి. నో ఛాన్స్. తెలిసిన వాడైతే ఎలాంటోడో ఏంటో అని ఒక క్లారిటీ ఉంటుంది, ఒక సేఫ్టీ ఉంటుంది. అదే తెలియని వాడు నాగార్జునలా కిల్లర్ అయితే, క్రిమినల్ అయితే ఏమో అయ్యుండొచ్చు. అయినా ఏ బాల్ ఎలా స్వింగ్ అవుతుందో, ఏ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు కదరా.